పనిచేసినటువంటి ఒక ఉన్నతాధికారి డిప్యూటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాకు అత్యంత ఆత్మీయులు సహృదయులు చాలా మంచి మనిషి వారి మాట్లాడుతూ కోరుతున్నాను. తొలి వైద్యులు నాయి బ్రాహ్మణ కులదైవమైన ధన్వంతరి గారి జయంతి వేడుకలకి విచ్చేసిన అశేష ప్రజానికానికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు, వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ గారైన వెంకటేశ్వర గారికి, బీజేపీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, అదేవిధంగా వేదిక మీద గురువాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వెంకట రమణ గారు, అదేవిధంగా ఏలూరులో ప్రముఖ న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన పెద్దలు ఏలూరి వెంకటేశ్వర గారు, అదేవిధంగా అనేక మంది పెద్దలు డాక్టర్ గారు, డోనాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న లంకా వెంకటేశ్వర గారు, ఉద్యోగ సంఘానికి అధ్యక్షులుగా ఉన్న నరేంద్ర గారు, అదేవిధంగా న్యాయ బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులుగా ఉన్న కొప్పక వెంకటేశ్వర గారికి, అదేవిధంగా అనేక మంది ఈ రోజున ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుజన వర్గాల నుంచి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన జైబీలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రియమైన సోదరి మండలారా, ఈ రోజున ఉద్యోగ వర్గము, అదేవిధంగా కులంలో ఉన్న కుల సంఘాల అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది ఈ యొక్క న్యాయ బ్రాహ్మణ కమ్యూనిటీలో ఉన్న ఐక్యతకి నిదర్శనంగా భావించవచ్చు. అదేవిధంగా ఈ ఐక్యత అనేది కేవలం ఐక్యతతో ఆగిపోకుండా ఇది ఒక సమగ్రతకు కూడా దారి తీయాల్సిన అవసరం ఉంది. సమగ్రతకి దారి తీయమంటే బహుజన పితామహులు మాతామహులు ఈ బహుజన వర్గాలకి ఏవైతే లక్ష్యాలు నిర్దేశించారో ఆ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడుతూ ఉంది. ఈ రోజున న్యాయ బ్రాహ్మణంలో ఎంత కొరత చైతన్యము, అదేవిధంగా ఎంత కులాభిమానం ఏదైతే ఉందో ఇది ఒక ఉనికికి అస్తిత్వానికి కారణంగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఉనికిని అస్తిత్వాన్ని కేవలం మన కులపరమైన సమావేశాలు పెట్టినప్పుడు మాత్రమే కాకుండా ఈ యొక్క ఐక్యతని బీసీ వర్గాల దిశగా కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే మీలో చాలా మంది విద్యులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వివిధ రంగాల్లో నిష్ణాతులు కూడా ఉన్నారు. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఏ కులం కూడా ఆ కులం స్వతంత్రంగా ఈ భారతదేశంలో ఏమీ సాధించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీరందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే తెలుగు రాష్ట్రాల కనుక మనం గమనించినట్లయితే సుమారుగా 250 కులాలు పైగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక న్యాయ బ్రాహ్మణ కులమో, ఒక గౌడ కులమో, ఒక రజత కులమో, సువాన్సో ఏ ఒక్క కులం కూడా ఏది సాధించే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రియమైన సోదరులారా, సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఇటువంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు ఒక వేడుకలుగా వచ్చేసి మనం ఏదో వినేసి వెళ్ళిపోవడం కాకుండా మన కుల లక్ష్యం ఏంటి, మన జాతి లక్ష్యం ఏంటి అనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. కుల లక్ష్యాన్ని, జాతి లక్ష్యాన్ని ఒక బహుజన సెక్టార్ అంటే బహుజన పితామహులు మాతామహులు ఎవరైతే ఉన్నారో మహాత్మా ఫూలే, అదేవిధంగా ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ బహుజన కమ్యూనిటీస్ కి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అదేవిధంగా ఓసీలో ఉన్న ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఆ ప్రజాస్వామ్యవాదులంటే సామాజిక న్యాయానికి మద్దతిచ్చే ఓసీలు కూడా మనం కలుపుకుని ఈ రోజున ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రియమైన మిత్రులారా, నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఈ రోజున మన కుల ఐక్యతని, అదేవిధంగా కులాభిమానాన్ని బహుజన వర్గంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన కులం దగ్గర ఆగిపోతా ఉన్నాం. ఇది వేలాది సంవత్సరాలుగా మునుమాలో మన మెదడులో ఏదైతే ఒక మనస్ఫూర్తి పెట్టిందో మనం అక్కడే ఆగిపోతా ఉన్నాము. కాబట్టి దీన్ని బహుజన మతానికి విస్తరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సమాజంలో చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో 4-5 కులాలకు మాత్రమే ఒక కట్టని, అదేవిధంగా ఒక అత్యున్నత స్థానానికి చేరుకోవాల్సిన లక్ష్యం ఉంది. కానీ మిగతా కులాల్లో అటువంటి లక్ష్యం లేదు. దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. డాక్టర్ లంకా వెంకటేశ్వర గారు, అదేవిధంగా కొంతమంది మేధావులు కలిసి తమ కులాలని సమాజంలో ఉన్నత స్థానాల్లో చూడాలని చెప్పేసి ముందుకొచ్చే సందర్భంలో మనందరం కూడా గందరగోళానికి గురి కాకుండా, అదేవిధంగా చిన్న ఈర్ష్య ద్వేషాలకు గురి కాకుండా మన వాళ్ళు ఈ రోజున డిఐజీ గార్డెన్లో రిటైర్ అయ్యి మీరందరినీ కూడా ఇక్కడ ఒకసారి సమీకరించడం కోసం తనతో దర్శన చేయడంతో కూడా ముందుకు తీసుకుంటున్నప్పుడు అటువంటి వారిని మనం ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
లేదు అంటే మనలో మనమే కొట్టుకున్నట్లయితే మన జాతులన్నీ ఒక నాయకులు లేకపోతే నిదానంగా భారతీయ పరంగా ఆ జాతులు అంతరించిపోతాయని చెప్పేసి చాలా జాగ్రత్తగా మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్ గా బీసీఏ కానీ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కులాల్లో ఉన్న ఎవరైతే 2 వర్గాలు ఉన్నాయో ఈ వర్గాల్లో వారి బలాన్ని పెంపొందించుకునే విధంగా కాకుండా వాళ్ళకున్న బలాన్ని అంచెలంచెలుగా నిర్ణయం చేసుకునే అనేక పద్ధతుల్లో ఉందని చెప్పేసి ఈ యొక్క సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ విజ్ఞులు కాబట్టి సమాజంలో న్యాయపరమైన కమ్యూనిటీకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇది ఒక ఇంటెలిజెంట్ కమ్యూనిటీగా అదేవిధంగా ఏ వృత్తి తీసుకున్నా కూడా అత్యంత అద్భుతంగా మేధోపరంగా ఈ సమాజానికి సేవలు అందిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క న్యాయపరమైన కమ్యూనిటీ మీద సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అటువంటి పేరు ప్రఖ్యాతుల్ని ఖచ్చితంగా మనం కాపాడుతూ